అవకాశం వాడుకున్నాను నేను. ఇట్స్ ఓకే, నో ఇష్యూస్, ఎందుకంటే మన హైదరాబాద్కి సంబంధించి కాబట్టి. సో చాలా మంది ప్లేయర్స్ ఇట్లా తిరుగు నైట్ టైమ్స్లో మాస్క్లు వేసుకొని చార్మినార్ బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం తినడానికి వెళ్తారంట. చూసారా? నిజమేనా? అసలు చాలా నిజమండి. అవునా? దొంగతనంగా అలా దాచుకుని. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్తే పబ్లిక్ బతకనివ్వరు. అవును, సెల్ఫీలని ఇంకేదైనా ఇంకోదని, ప్లస్ సెక్యూరిటీ రీజన్స్ అవన్నీ ఉంటాయి. క్రికెటర్స్ కి సినిమా స్టార్స్ కి ఉన్నంత క్రేజ్ ఇండియాలో ఇంకెవరికి ఉండదు. ఓకే, సో వాళ్ళకి కూడా స్ట్రీట్ సైడ్ ఫుడ్ తినాలంటే, మనకు నండి రోడ్ మీద పోయి గప్చుప్ తినాలని ఉంటుంది కదా, కొన్నిసార్లు మనం కూడా దాచుకొని తిని ఉంటాం కదా, ఎవరు చూడకుండా. వాళ్ళు కూడా అదే. లాస్ట్ టైం మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తానండి. నమ్మన్ అవార్డ్స్ హైదరాబాద్లో జరిగింది. అది బిగ్గెస్ట్ అవార్డ్ ఫంక్షన్ అండి బీసీసీఐకి సంబంధించి. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్లో చేస్తారు. అది లాస్ట్ టైం మన దగ్గర హైదరాబాద్లో చేశారు. దాంట్లో బీసీసీఐ అందరు హయ్యర్ అఫీషియల్స్, ప్రెసిడెంట్, సెక్రటరీల దగ్గర నుంచి అండ్ ఇండియాలో ఉన్న టాప్ ప్లేయర్స్ ప్లస్ ఇండియన్ టీము, ఇంగ్లాండ్ టీము, అన్ని టీమ్స్ ఇక్కడ ఉన్నాయి. అవార్డు జరుగుతుంది. నేను కూడా అందులో గెస్ట్ కాబట్టి, అంటే బీసీసీ అవార్డు మాకు సంబంధం లేదు, హైదరాబాద్లో పెట్టాను కాబట్టి మేము గెస్ట్లం కాబట్టి మేము వెళ్ళాం. ఆల్ స్టేట్ ప్రెసిడెంట్లను పిలుస్తారు కాబట్టి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక పర్సన్, ఎవరో బీసీసీఐ పర్సన్ వచ్చి జయసా సార్ రమ్మంటున్నాడు మిమ్మల్ని అన్నారు. హైదరాబాద్లో హోస్ట్ చేస్తున్నాం, ఏమైనా మిస్టేక్ అయిందేమని భయపడుకుంటే సార్ దగ్గరికి వెళ్ళాను నేను. సార్ అని అడిగాను. అడిగితే జగన్ బండి పెట్టు, గాడీ నికల బాహర్ జాయింగ్ అన్నాడు. ఫంక్షన్ అవుతుంది, ఈయన బండి పెట్టమంటుండే ఏం జరిగిందని. సార్ క్యూ సార్ అన్నాడు. ముజే దోశ ఖానా అన్నాడు. सर चटनी చాలా బాగుంటుంది సార్, చట్నీస్ में खाएंगे. नहीं यार चटनी विकनी नहीं खाना है, मुझे रोड साइड गंदा खाना खिलाओ, मुझे रोड साइड खाना. జై షా బీసీసీఐ సెక్రటరీ, అమిత్ షా కొడుకు, హోమ్ మినిస్టర్ కొడుకు రోడ్ మీద ఎట్లా తీసుకుపోవాలన్న నా టెన్షన్ నాది. ప్లస్ ఆయనతో పాటు 2-3 ప్లేయర్స్ ఉన్నారు, వేరే స్టేట్ సెక్రటరీస్ ఉన్నారు, 30 మంది ఆయన సెక్యూరిటీ ఉంటారు. వీళ్ళని 40-50 మందిని రోడ్ మీద ఎట్లా తీసుకుపోవాలని ఆలోచిస్తున్న టైంలో నాకు సడన్గా గుర్తొచ్చింది. మాదాపూర్లో మన అయ్యప్ప సొసైటీలో మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పక్కన పల్లెటూరు దోశ అని ఒక నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక దోశ ఉంటుంది. సార్ మనం పోదాం సార్ అని చెప్పేసి ఆయనకేం చెప్పలే, ఒక ప్లేస్ తీసుకెళ్తా సార్, కూర్చొని కొంచెం సెక్యూరిటీ ఉండే ప్లేస్కి తీసుకెళ్తా, రోడ్ మీద తీసుకెళ్ళండి అంటే, సరే అచ్చా దోశకలా అన్నాడు. సరే అని చెప్పిన, వాడికి వస్తున్నా అని చెప్పిన ఫ్రెండ్ కాబట్టి ముందే ఫోన్ వాడు రెడీ చేసి పెట్టిండు, అంత ఖాళీ చేసిండు. 30-40 మంది వెళ్ళి కూర్చున్నాం. దోశకు వాడికి ముందే చెప్తే 4-5 రకాల దోశలు తీసుకొచ్చాడు. 4 దోశలు తిన్నాడు సార్. 4 దోశలు ఎంత ఇష్టంగా తిన్నాడు. అన్నీ కారం దోశ అని, కడప కారం దోశ అని తీసి తినేసి మళ్ళీ బయటకు వెళ్తే, దాంతో పాటు మన ఆశీష్ ఎల్ఆర్ గారు ఉండే, ఇప్పుడు మన ముంబైలో వారు మినిస్టర్, ప్లస్ అట్లాగే ఇప్పుడు ట్రెజరర్ ఎవరైతే ఉన్నారో ప్రప్తేజ్ తేజ ఆయన ఉన్నారు, ప్లస్ అప్పట్లో ఆంధ్ర సెక్రటరీగా ఉండే, ఆంధ్ర ప్రెసిడెంట్గా ఉండే రెడ్డి ఆయన ఉండే, వీళ్ళందరూ కూడా ఉండే. వీళ్ళందరూ దోశలు తిన్నాక పోతున్నంతసేపు కార్లు పొగుడుతూనే ఉన్నాడు ఆయన, అంత బాగుంది దోశ. మళ్ళీ మేము హయాత్ హోటల్ ఉండే ప్రోగ్రామ్, హయాత్ దగ్గర రాగానే యార్ తుమ్ రసం కిలావ్ ముజే అన్నాడు. సార్ ఇప్పుడు ఎడికల్ లేవాలి సార్, ఇక్కడ దీంట్లో దొరుకుతాను ట్రైన్ అయ్యి రోడ్ సైడ్ రసం చాయ్ అన్నాడు. అప్పుడు మళ్ళీ నాకు గుర్తొచ్చింది, సంథింగ్ ఏదో హోటల్ ఉంటుంది అక్కడ ఇట్లాంటి రసం అవన్నీ కూడా పెడతారు, దాంట్లోంచి ఒక రసం పార్సల్ తీసుకుపోయిస్తే కొంచెం టేస్ట్ చేసి మళ్ళీ రాత్రి తింటా అని పెట్టుకొని మళ్ళీ నైట్ కూడా మిడ్ నైట్ అని టేస్ట్ చేస్తుంటే నేను మళ్ళీ తెల్లారి చెప్పి యార్ తుమ్మారు కిస్మత్ యార్ తుమ్లో హైదరాబాద్లోకి ఇంత అచ్చా ఖానా మిగతా అని చెప్పి బాగా అప్రిషియేట్ చేసింది. అంటే ఆయన నాన్ వెజ్ తినడు, వెజిటేరియన్ బాగా తింటాడు. ఒక క్రికెటర్ తో, ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు, అందుకే క్వశ్చన్ అడిగాను నేను. మీడియా ముఖ్యంగా బాగుండదు, ఆఫ్ ద రికార్డ్ చెప్తాను. చాలా మంది ప్లేయర్స్, కొన్ని ఫీచర్స్ చెప్పండి. చాలా మంది క్రికెటర్స్ కి హైదరాబాద్ రోడ్ సైడ్ ఫుడ్ చాలా ఇష్టం సార్. నిజంగా మాకు ఎప్పుడు క్రికెటర్స్ వచ్చారు హైదరాబాద్ లో స్టే చేస్తున్నారంటే మీడియా వాళ్ళు నైట్ టైమ్స్ ఎక్కి చేస్తారు, మీకు తెలుసు కదా, ఎస్పెషల్లీ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎక్కడికైనా పోతున్నారు, వాళ్ళు రెగ్యులర్ కార్లలో రావట్లేదు, వాళ్ళు ఏదైనా చిన్న కార్ ఒకటి, ఎందుకంటే ఇప్పుడు నా కార్ చాలా మంది గుర్తుపడతారు, నా కార్ నెంబర్ కూడా చాలా మందికి తెలుసు, పెద్ద కార్ ఉంటుంది. సో అట్లాంటి కార్ లేకుండా చిన్న కార్ లేదు, మామూలుగా ఎవరో ఒకరు మామూలు వ్యక్తిలా చేసుకుంటారు, ఉడి వేసుకుంటారు, ఉడి వేసుకొని లోపలికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆయన బయటికి దిగరలేండి, కార్లో కూర్చుంటే ఎక్కడ, నేను చార్మినార్ దగ్గర తీసుకెళ్ళి ఒక 2 హలీం తినిపించాను, చార్మినార్ దగ్గర పిస్తా హౌస్ దగ్గర హలీం తినిపించాను 2కి, మిడ్ నైట్ అట్లా వెళ్ళి తీసుకొని. అట్లా చాలా మంది ప్లేయర్స్ వెళ్తూ ఉంటారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది ప్లేయర్స్కి ఇక్కడ హైదరాబాద్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్కి ముందు రోజు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంటికి వెళ్తుంటారు, డిన్నర్ చేస్తుంటారు, అక్కడికే ఫుడ్ తెప్పించుకుంటారు. కొంతమంది ఏమో ఇట్లా నైట్ లో హైదరాబాద్ బిర్యానీ హలీం బాగా ఇష్టపడి తినే ప్లేయర్స్ ఎవరు సార్ మీకు తెలుసు? మన హైదరాబాద్ అలా నాన్ స్టాప్ గా కుమ్మే పని పెట్టుకునే వాళ్ళు ఎవరు? ధోనియా? ఓకే, లవ్స్ మౌత్ ఫుడ్. అంటే ఆయనకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ, ఆయన పేరు నేను చెప్పను, మంచి పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఉన్నాడని చెప్తారు, ఫ్రెండ్ పేరు చెప్పారు.
వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా వెళ్తాం. ఇప్పుడు ఎంత ఉంటే వాళ్ళ ఇంటికే వెళ్తాం. వాళ్ళ ఇంటికి ఒక మంచి పొలిటికల్ ఫ్యామిలీ, రాయలసీమ పొలిటికల్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వెళ్తాం. వాళ్ళ ఇంట్లో ఫుడ్ తెప్పిస్తూ ఉంటారు. ఆయన కూడా మంచి ఫుడ్ సర్వ్ చేస్తాడు. రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర, హైదరాబాద్ అన్ని ఫుడ్ స్టేజ్ చేస్తుంటాం. వాటిలో ఆల్మోస్ట్ ప్రతి ప్లేయర్ అండి. ఎక్కువ కొంచెం ధోని గారితో మాకు ఎక్కువ అనుబంధం ఉంటుంది. వారు ఎక్కువ తింటారు. ఏమి ఇష్టం సార్ ధోని గారు? బిర్యానీ చాలా బాగా తింటారండి. మీకు ధోనిలో ఏమి ఇష్టం ఎక్కువగా? స్టైలిష్ మ్యాన్, ఆయన ఎంత స్టైలిష్ కానీ ప్లస్ ఆయన చూస్తే ఒక వైబ్స్ అండి. ఆయన పక్కన కూర్చుంటే నాకు వైబ్ వస్తుంది. అంటే నాకు కోహ్లీ గారితో ఎక్కువ అనుబంధం లేదు. ఇంకా ఇప్పుడిప్పుడే మేము వారితో కనెక్ట్ లేదు. నాకు టెండూల్కర్ గారితో అండ్ ధోని గారితో వీళ్ళందరితో మంచి అనుభవం. ఈవెన్ గంగూలీలో ఎంత బాగా, అంటే ఆయనతో నేను కలిసి ఫుడ్ తినలేదు, బట్ ఆయన నాకు చాలాసార్లు చెప్పాడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇట్లా తింటుండే అట్లా తింటుండే. నాకు ఫ్రెండ్ ఉండే, ఆయన అక్కడ తీసుకుపోయింది ఇక్కడ తీసుకుపోయింది. చాలా మంది ఎక్కడైనా మీకు ఈ పలానా రెస్టారెంట్స్ లో బాగుంటాయంట కదా ఇక్కడ అందరు చెప్తారండి సీరియస్ గా. ప్రతి ప్లేయరు మనకు తెలియని రెస్టారెంట్ పేర్లు వాళ్ళు చెప్తారు సీరియస్ గా. గల్లీ చిన్న రెస్టారెంట్లు ఉంటాయి కదా, దాని పేర్లు ఇక్కడ అది బాగా దొరుకుతుంది ఇది బాగా దొరుకుతుంది అని వాళ్ళు ఎంత అంటే వాళ్ళు వచ్చే కంటే ముందే ఇక్కడికి వచ్చినప్పుడే వాళ్ళు మొత్తం గూగుల్లో సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేయడం కంటే వాళ్ళకి ఎవరికో తెలిసిన వాళ్ళు ఉంటాడు ఇక్కడ, వాడిని పట్టుకొని వాడితో సెర్చ్ చేస్తారు. అన్ని చేసుకుని మనకంటే బాగా మనకు తెలియని రెస్టారెంట్ పేర్లు వాళ్ళు చెప్తారు. అండ్ మనకు ఆ రెస్టారెంట్లో ఏ ఫుడ్ బాగా దొరుకుతుందో కూడా వాళ్ళు చెప్తారు. అంతేకాకుండా మేము ప్రతిసారి ఏమవుతుందంటే టీం వచ్చినప్పుడు ఒక లైజనింగ్ ఆఫీసర్ని ఇస్తామన్నమాట. ఇక్కడ వాళ్ళకి లోకల్గా అవన్నీ కావాలి. ఆ లైజనింగ్ ఆఫీసర్కి ఈ హోటల్ నుంచి ఫుడ్ తెప్పి అని వాళ్ళు చెప్తారు. అట్లా తెప్పించుకుంటారు. సార్ ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది కదా, వాళ్ళు ఒకవేళ ఈ ప్రెమిసెస్ క్రాస్ చేసి వెళ్ళాలి అంటే వాళ్ళు ఏమైనా పర్మిషన్ తీసుకోవాలి? అది బీసీసీఐ నామ్స్ ప్రకారంగా పర్మిషన్ ప్రకారంగా వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తారు. ఎవరైనా వాళ్ళ పర్సనల్ ఫ్రెండ్ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళతో వెళ్ళేటప్పుడు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తారు. ఒకవేళ ఇలా వాళ్ళు రోడ్ సైడ్ ఫుడ్ తినాలి వెళ్ళాలని అట్లా చెప్పారు కానీ ఏదో ఒకటి చెప్పి బహానే చెప్పుకొని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అట్లాంటివి జరుగుతుంది. ఓపెన్ గా వెళ్ళి రోడ్ మీద వెళ్ళి తినేసి వస్తామని. ఖచ్చితంగా 9 మ్యాచెస్ లో చుట్టూ మాస్క్ వేసుకొని నిలబడే వాళ్ళు ఖచ్చితంగా 100లో ఉంటారు చూడండి. మీకు 2-3 ఫోటోస్ అయితే పంపిస్తాను. మీకు ఆ రోజు అంటే వాళ్ళని చూపించలేదు, ఇంటర్వ్యూలో పెడతారు సార్, మీరు ఇవ్వండి, వాళ్ళే గుర్తుపడతారు. దాని కింద కమెంట్ రూపంలో ఈ పలానా బురకా వేసుకున్న క్రికెటర్ ఇతనే అని వాళ్ళే ఫీల్. ఎందుకంటే అంత పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు మన దగ్గర. అదే ఆ క్రికెటర్స్ కి తెలుసో లేదో తెలియదు కానీ హైదరాబాద్ లో ఉన్న క్రికెట్ లవర్స్ నాకు తెలిసి మన ఇండియాలో ఏ స్టేట్ లో ఉండరు. మాకున్న ప్రాబ్లం అదే అండి, ఆ టికెట్స్ అప్పుడు ఇంత క్రేజ్ తెలుసా. ఈవెన్ బీసీసీఐ కూడా అది గుర్తించిందా? అందుకని మంచి మ్యాచ్ మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్ లో ఇప్పుడు ఎలాంటి మ్యాచ్ చేసినా స్టేడియం ఖాళీగా ఎప్పుడు ఉండదండి. సింపుల్ గా మొన్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అని CCL చేశారండి. ఆ టైం టికెట్ పెట్టి కూడా 25,000 మెంబర్స్ ఇక్కడికి వచ్చారండి. అందులో ఎక్కడ కూడా ఒక పెద్ద క్రికెటర్ లేరు, ఎవరు లేరు. అఖిల్ వాళ్ళు కొంచెం ఆడుతున్నారు. వాళ్ళ మ్యాచ్ కి 25,000 మెంబర్స్ వచ్చారండి స్టేడియం. నాకు సిపి గారు, రాచకొండ సిపి గారు చెప్తున్నారు మొన్న, వారు పాపం ఎవ్రీ మ్యాచ్ ఉన్నప్పుడు అంటే థ్యాంక్స్ టు రాచకొండ సిపి గారు, మీడియా ముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ మ్యాచ్ ఉన్నా మాకంటే ఎక్కువ వారు స్టేడియంలో కూర్చుంటారు. వారు ఫస్ట్ ప్రేక్షకుడు స్టేడియంలోకి వచ్చే నుంచి లాస్ట్ ప్రేక్షకుడు స్టేడియం నుంచి వెళ్ళిపోయేంత వరకు సెక్యూరిటీ వారు పర్సనల్ గా దగ్గర అక్కడ కూర్చుంటాడు, కింద అక్కడే కూర్చొని చేరేసుకొని మొత్తం స్టేడియం చూస్తారు. గ్రేట్ మ్యాన్. మన హైదరాబాద్ గురించి మీతో ఏదైనా గుడ్ మెమరీ ఆర్ గుడ్ హ్యాపీనెస్ షేర్ చేసుకున్న క్రికెటర్ ఎవరైనా? టెండూల్కర్ గారు అండి. మన జిమ్ఖానా ప్లేని చాలా బాగా పొగుడుతారు. టెండూల్కర్ అండ్ గంగూలీ ఇద్దరు కూడా నాకు అంటే వేరే వాళ్ళతో నాకు ఎక్కడ అనుబంధం అంటే రవిశాస్త్రి గారు కూడా ఈ స్టేడియం కంటే ముందు ఎల్బీ స్టేడియంలో మ్యాచ్లు ఆడేవాళ్ళు. రవిశాస్త్రి గారు, గవాస్కర్ గారు ఎల్బీ స్టేడియం కూడా అంత బాగా పొగుడుతారు. అంతేకాకుండా జిమ్ఖానాలో మనకు చిన్న స్టేడియం, చిన్న గ్రౌండ్ ఉంది. అక్కడ వాళ్ళు రంజీలు అవి వాడడానికి వచ్చేవాళ్ళు. ఆ ప్లేస్ ఎంత పొగుడుతారు. మేము రంజీ ఇక్కడ పెట్టాం, మా కెరియర్ ఇక్కడ స్టార్ట్ అయింది, మేము ఈ మ్యాచ్ లో ఎన్ని స్కోర్ కొట్టాం అన్ని చెప్తుంటారు. నిజంగా కూడా వాళ్ళు మెమరీస్ పంచుకుంటారు బాగా. అప్పట్లో ఇంకొకటి కూడా చూశానండి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని నేను కలవగానే వాళ్ళ ఫేస్ లో చేంజ్ ఒక గ్లో కనిపిస్తుంది అండి. సీరియస్ గా వాళ్ళు ఎందుకో అంటే అంత కనెక్ట్ అయినారు హైదరాబాద్ కి. వాళ్ళ ఫేస్ గ్లో అవుతుంది. అంత బాగుంది నాకు. మొన్న నితీష్ సెంచరీ చేసిన తర్వాత రవిశాస్త్రి గారు బాగా ఏడ్చారు కదా, ఎమోషనల్ అయిపోయి. యాక్చువల్గా ఏడుస్తుంది వాళ్ళ ఫాదర్ ఒక వైపు, ఇంకొక బాక్స్ లో రవిశాస్త్రి గారు. ఎందుకంత మీకు ఏమైనా చెప్పారా తర్వాత? నితీష్ ఇన్ఫాక్ట్ అతను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి, వారి నుంచి మాకు పెద్దగా అది లేదు, బట్ అతను హైదరాబాద్ లో కూడా కోచింగ్ తీసుకున్నాడు. మరి రవిశాస్త్రికి ఆయన కోచింగ్ అకాడమీలో ఎక్కడో చేసినట్టున్నాడు. ప్లస్ ఆయన ఆట చూసిన తర్వాత రవిశాస్త్రి నిజంగా ఎమోషనల్ అయినాడు. మేబీ ఆయనకి ఏమైనా పాత రోజులు గుర్తొచ్చినాయేమో, ఆయన ఆడింది, ఆయన కష్టపడిన రోజులు అవన్నీ ఏమైనా గుర్తొచ్చినాయేమో, నితీష్ లో ఆయన చూసుకున్నాడేమో మేబీ. సార్, ఒక నిరుపేద కుటుంబం, తండ్రి ఏదో కష్టపడితే
పూట గడిచే కుటుంబంలో నుంచి ఒక అద్భుతంగా ఆడే అబ్బాయి క్రికెటర్ అవ్వాలనుకుంటాడు. మామూలుగా మనకు సినిమాలో చూపించే స్టోరీస్ ఎవరో వస్తారు హెల్ప్ చేస్తారు వాడే దశ తిరుగుతుంది అది. బట్ ఇన్ జనరల్గా ఇప్పుడు మనకు సొసైటీలో చాలామంది గల్లీ ప్లేయర్స్, ఈవెన్ దో మీరు కూడా గల్లీలో క్రికెట్ ఆడి హెచ్సిఏ ప్రెసిడెంట్గా మీ జర్నీ ఇక్కడ వరకు వచ్చింది సార్. సో అలాంటి వాళ్ళకి క్రికెటర్ అవ్వాలి అని అంటే మీరు ఇచ్చే అడ్వైజెస్ ఏంటి? ఫైనాన్షియల్గా, మోరల్గా, ఫిజికల్, ఎవ్రీథింగ్. నిజంగా ఎక్కువ అవకాశం వాళ్ళకే ఉందండి. ఎక్కువ అవకాశం వాళ్ళకే ఉంది. వాళ్ళ దగ్గర కొట్లాడే పటిష్టత అండ్ గెలవాలనే కోరిక ఎక్కువ ఉంటుంది. ఒక కంఫర్టబుల్ జోన్లో ఉన్న ఒక ప్లేయర్ని వాడికి మంచి కార్ పెట్టి కోచింగ్ పంపించి చేసే ప్లేయర్కి దాంట్లో ఉండే కసి తెలియదు. ఊరు నుంచి వచ్చే పిల్లోడు కానీ చాలా నుంచి వచ్చే కష్టపడే పిల్లోడు కానీ వాడికి ఆ కసి ఉంటుంది కాబట్టి వాడికి ఆట తప్ప ఇంకొకటి ఏం తెలియదు. దాని మీద ఆట అంటే వాడికి అర్థమవుతుంది నేను గెలిస్తే తప్ప నేను బతకలేను. అందుకని గెలుపు కోసం కొట్లాడతాడు వాడు. అదర్వైజ్ సపోజ్ నా కొడుకున్నాడు అనుకుందాం, అన్ని కంఫర్ట్ జోన్లు ఉన్నాయి. వాడి క్రికెట్ ఆడర్ అంటే ఫ్యాన్సీ హాబీ లాగా ఆడతాడు తప్ప మా అయ్య ఎస్సీఏ ప్రెసిడెంట్ నాకేముందిలే మా అయ్య సెలెక్ట్ చేస్తాను నన్ను అన్న ఫీల్డ్లో ఉంటాడు. సీరియస్ లోలో ఉన్న పిల్లోడికి ఏందనుకో నేను గెలిస్తే తప్ప బతకలేను అన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంకొకటి అండి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అట్లాంటి కోసమే టాలెంట్ యాడ్ చేస్తుంది. లాస్ట్ టైం మేము 5,000 మెంబర్స్ కొత్త ప్లేయర్ రిజిస్టర్ అయ్యారు మా సమ్మర్ క్యాంప్లో. అట్లా మాకు ఒక 200 ప్లేయర్స్ని మేము కొంత టాలెంట్ ఉన్న ప్లేయర్ని మేము గుర్తించాం. ఇక్కడే అకామిడేషన్ అండ్ ఫుడ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి లీగ్స్ మ్యాచ్ కూడా పెంచాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇంకొక మాట కూడా మీ అందరికి చెప్తున్నా మీడియా ముఖంగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చాలా డబ్బులు ఉన్నాయి మా దగ్గర. బీసీసీఐ సంవత్సరానికి 100 కోట్లు మాకు ఇస్తుంది. ఆ 100 కోట్లు మేము పూర్ క్రికెటర్స్ మీద ఖర్చు పెట్టడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నాం. దయచేసి మీరు వేరే అకాడమీస్కి డబ్బులు పెట్టి నంతిలి 30,000, 40,000, 20,000 పెట్టేదానికంటే మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉండే ఆపర్చునిటీస్ వాడుకోండి, అక్కడ వాడుకోండి. మా దగ్గర మంచి కోచెస్ ఉంటారు. మీరు ఏదైతే ప్రైవేట్ అకాడమీస్ కోచెస్కి వెళ్తున్నారో అంతకంటే మంచి కోచెస్ ఉంటారు. కాకపోతే ఇక్కడ రావాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. మా క్యాంపులు కానీ మేము పెట్టినప్పుడు కానీ ఖచ్చితంగా మాతో ఎన్రోల్ అవ్వండి. హెచ్సిలో హైదరాబాద్ క్రికెట్ ఆడాలనుకుంటే, ఇండియా లెవెల్లో క్రికెట్ ఆడాలనుకుంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ ప్లేయర్కే అవకాశాలు వస్తాయి. అట్లాంటి మా అవకాశాలను వాడుకోండి. మాకు ₹1 కూడా మేము ఇవ్వద్దు. ప్లస్ ఇంకొకటి, మీ టోర్నమెంట్కి కానీ మీ కిట్స్కి కానీ ప్రతిదానికి మేమే డబ్బులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డబ్బులు ఇస్తుంది. స్పోర్ట్ మెటీరియల్కి కానీ ఎవ్రీథింగ్. అవకాశాన్ని వాడుకోండి. ఎవరైనా కొత్తగా క్రికెటర్స్ మళ్ళీ ఆడాలనుకుంటే ఇప్పుడు మేము సమ్మర్ క్యాంప్ మార్చ్ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సమ్మర్ క్యాంప్ ఉంటుంది.